నాగార్జున యాదవ్ గారికి ఒక కాన్సెప్ట్ చేయాలనుకుంటున్నాను సార్. అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడిక్కడ కట్టడి చేశారు అన్నారు సార్. మరి మీ ప్రభుత్వంలో మీరు పవన్ కళ్యాణ్ గారిని హోటల్లో నిర్బంధించినప్పుడు అది మీకు కరెక్ట్ అనిపించిందా? లేదు ఆయన తెలంగాణ నుంచి ఏపీకి వస్తుంటే సీఎం గారిని చూడడానికి రోడ్లను బహిష్కరించి ఆయన ఆపేసి నడి రోడ్డు మీద ఆయనకు ఆపడం, అంత ప్రజల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మీకు కరెక్ట్ అనిపించిందా? అంటే ఆయన కార్యక్రమాలు ఆయన డిసైడ్ చేసుకుంటారా, మీరు డిసైడ్ చేస్తారా? పోనీ ఎక్కడైనా కొట్లాటం చేయడానికి ఆయన వస్తున్నారా? మీరన్నా అమరావతి ఇష్యూస్ లో 3 క్యాపిటల్ పేరుతో అక్కడ ఉన్న అమరావతి రైతులను ఇబ్బంది పెట్టారు, వాళ్ళని హట్ చేసేలాగా మాట్లాడారు, దూషించారు, వాళ్ళు కేసులు పెట్టారు, వాళ్ళ పైన ఎంత అమానుషంగా ప్రవర్తించారో రైతులకు గుర్తుకుంది. సో మీరు అక్కడికి వెళ్తే గొడవలు జరుగుతాయి కాబట్టి మిమ్మల్ని ఆపారు. అలాగే లడ్డు ఇష్యూ అప్పుడు చాలా రైతులు ఉంది, ఏపీ ప్రజలు కానీ తిరుపతి ప్రజలు కానీ సహించలేకున్నారు ఆ టాపిక్ ని. అటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎంటర్ అవుతుంది, ఖచ్చితంగా గొడవలు చెబుతాయి. అంటే ఇంకా రుజువు కాలేదు కానీ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారికి చూపిస్తున్నాయి. సో అటువంటి టైంలో ఆ డెసిషన్ తీసుకొని మీకు మేలు చేశారు, కానీ మీరు ఇప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అదే మేము మా హోటల్లో మేము కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారు బయట రావాలి, సిఎంబిఎల్ ని కలవడానికి వెళ్తే ఒప్పుకోకూడదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నీతి, పవన్ కళ్యాణ్ గారికి ఒక నీతి, మీ గవర్నమెంట్ లో ఒకటి, మా గవర్నమెంట్ లో ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే నాగార్జున యాదవ్ గారు కానీ కృష్ణారావు గారు కానీ రావణ్ ఎపిసోడ్ కానీ రావణ్ మాట్లాడే మాటలు కానీ మీరు సమర్థిస్తున్నారా? ఎస్ ఆర్ నో, వేరే ఏం మాట్లాడకండి, నాకు ఎస్ ఆర్ నో మాత్రమే చెప్పండి. మేము సమర్థించటం లేదు. ఆ మాటలకి ఏ చట్టం అయితే వచ్చేసిందో ఆ చట్టం కిందే కేసు పెట్టాలి. పవన్ కళ్యాణ్ కూడా అదే మాటలు మాట్లాడారు. మీరు పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టించుకోవడానికి మీరు రెడీ? పవన్ కళ్యాణ్ గారు నక్సలిజాన్ని ఎంకరేజ్ చేశారు, నక్సలిజం మాట్లాడారు. కరెక్ట్ గా ఇంటర్వ్యూలు తీసుకొని వచ్చి మీరు ఇక్కడ పెట్టండి, నేను మళ్ళీ డిబేట్ వస్తాను, మళ్ళీ వర్మ గారు ఇదే కోర్స్ చేస్తారు. నేను రెడీ అండి. పవన్ కళ్యాణ్ నక్సలైట్ సపోర్ట్ చేశాడు అని మీరు డిబేట్ పెట్టండి వర్మ గారు. మీరు డిబేట్ పెట్టండి వర్మ గారు. కీర్తన గారి డిమాండ్ మేరకు మీరు డిబేట్ పెట్టండి, నేను వస్తాను. నక్సలైట్లను సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు, నక్సలైట్లకు సపోర్ట్ చేశాడు, నక్సలైట్లను ప్రోత్సహించేటువంటి గద్దర్కు ఫండింగ్ కూడా చేశాడు. మీరు కావాలంటే దాని మీద డిబేట్ పెట్టండి వర్మ గారు. ఆయన నక్సలిస్ట్ కాదు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఆయన ప్రోత్సహించారు. మీరు పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టినారు, ఒక విప్లవకారుడు. ఎలా చెప్పండి మీరు నక్సలిజం ఎంకరేజ్ చేసుకుంటూ డైవర్ట్ అవుతుంది. సరే ఓకే నాగార్జున సింపుల్ గా టైం లేదు. ఫస్ట్ మాట్లాడంటే వైసీపీ మాట్లాడే అర్హత లేదు సార్. మెసేజ్ ఫార్వర్డ్ చేశారు, రాత్రి రోజు పట్టుకుపోయి అరెస్ట్ చేశారు. అంకబాబు గారిని అరెస్ట్ చేసిన వ్యక్తులు వీరు. నాగార్జున టైం లేదు. ఇదే సార్, అది చాలా ఆశ్చర్యకరంగా మొత్తం డిబేట్ లో వాట్ ఈస్ ద మోటివ్, వాట్ ఈస్ ద మీటింగ్ ఆఫ్ మైండ్స్, వాట్ ఈస్ ద గెయిన్ ఆఫ్ అరెస్ట్, ఇవన్నీ అడిగితే సమాధానం చెప్పలా. ప్రద్యుమ్న గారు సీఎం సెక్రటరీకి ఎందుకున్నారంటే సమాధానం చెప్పట్లా. ఏర్పాటు అంటే ఎంబ్రాయిడర్కి ఎట్లా ఇచ్చినారు, ఆదానికి ఎట్లా ఇచ్చినారు అంటే సమాధానం చెప్పట్లా. రజిత్ భార్గవ్ సమాధానం చెప్పట్లా. సాయి ప్రసాద్ గారి నుంచి సమాధానం చెప్పట్లా. తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వాడిని చెప్తున్నారు. సరే, ఇందాక కీర్తన గారు ఒకటే చెప్పారు కాబట్టి నేను దాని గురించి అనట్లేదు. కీర్తన గారు ఒకటి చెప్పారు, ఎవరు ఆయన పేరు గద్దర్ గారి గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. గద్దర్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం కాబట్టి అదే చెప్తున్నా. మానవ రక్తం మరిగిన వాడ నారా చంద్రబాబు, నువ్వు మాయారుద్ర రూపంలో ఉన్న నయీంరామ్ చంద్రబాబు నాయుడు అని పాడినటువంటి గద్దర్ గారికి మనం ఎందుకు కారుకొని ఇచ్చాం, ఎందుకు ఆఫ్ చేసాం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు పెట్టుకున్నాం అనేది ఇది చాలా చాలా పెద్ద రకమైనటువంటి సమస్య. కాబట్టి స్పష్టంగా మేము ఒకటే అడుగుతున్నాం, దీన్ని మీరు ఏ అంశాలను అయితే మీరు ఇందాక ఎవరు అన్నారు కదా, ఒక ముసలావిని 65 ఏళ్ల ముసలావిని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అరెస్ట్ చేశారన్నారు కదా, 65 ఏళ్ల ముసలావికైనా ఉగ్రవాద నిరోధక చట్టం పెట్టలా, ఉగ్రవాద నిరోధక చట్టం పెట్టలా. ఆవిడ చేసిన దాన్ని ఒక కేసు పెట్టారు, కేసు పెడితే రిమాండ్ కి పెట్టారు, రిమాండ్ కి పెడితే కోర్టు తీసుకున్నటువంటి దాన్ని గౌరవించి మళ్ళీ వెనక్కి వచ్చా. ఆ కేసును మీరు ఏమైనా తొలగించారా? ఆ కేసును ఇప్పుడు మీరు ఏమైనా తొలగించారా? ఆ కేసు మీద మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ రోజు ఉన్నారు కదా, ఇప్పటికీ చెప్తున్నాం, తోట చంద్రయ్య అన్నాడు. ఆ కేసును ఇప్పుడు మీరు ఏమన్నా తొలగించి కొత్త వారిని అరెస్ట్ చేశారా? అమర్నాథ్ గౌడ్ అంటున్నారు, దానిపైన మీరు కొత్త వారిని ఏమన్నా పట్టుకొని వారి మీద చేశారా? అమర్నాథ్ గౌడ్ని తగలబెట్టింది ఎవరు? మోపిదేవి వెంకటరమణ గారి అనుచరులని మాట్లాడి అదే మోపిదేవి వెంకటరమణ గారిని తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకుని ఆయన రాజ్యసభ సీట్ ని సానా సతీష్ కు అమ్ముకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఇటువంటి వాక్యాలు చేయడం స్పష్టంగా నేరుగా రావణ అంశంలో మేము చాలా కేటగిరికల్గా చాలా అంశాలు కృష్ణారావు గారు నేను గారు అని చెప్పాం. ఈ రోజు కూడా ఏమడుగుతున్నాం, ఇన్ని
గవర్నమెంట్ కేసులు పెట్టారు కదా, ఉపా చట్టం ఏమన్నా పెడితే 1993 నేను మాట్లాడలేను అని అంటే దానికి సమాధానం చెప్పండి. పాయింట్ టు పాయింట్ క్లియర్. వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ ది రావణ్? వాట్ ఈస్ ద మెరిట్ మీటింగ్ ఆఫ్ మైండ్సెట్ ఆఫ్ ది రావణ్? వాట్ ఈస్ ద గెయిన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది రావణ్? ఇవన్నీ క్లారిఫికేషన్ గా చెప్పండి. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారి మాటల్ని మీరే ఖండిస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది సార్. నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆనం రామనారాయణ రెడ్డి గారి మాటలు మీరు ధైర్యం కూడా చెప్పండి. ఆనం రామనారాయణ గారి మాటల్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తుందా? దమ్ము ధైర్యం ఉంటే మా పైన రాజకీయాలు చేసి పెట్టండి. దాంతో పాటు మమ్మల్ని ఒక్క మాట్లాడారు. లాస్ట్ పాయింట్ ఒకటే పాయింట్. అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పొచ్చు కదా అని అడిగారు. ఎందుకంటే మనకి చివరికి ఏది వచ్చినా మన మంత్రం చివరికి ఏంటంటే సమాధానాలు ఏముండవు, చివరికి అసెంబ్లీ అంటారు. మేము కూడా ఏమడుగుతున్నాం అంటే సార్ సింపుల్ గా మేము ఏమడుగుతున్నాం దానికి సమాధానం చెప్తున్నాం సార్. దానికి సమాధానం చెప్తున్నాం సార్. మేము కూడా మేము ఏం చెప్తున్నాం అంటే అయ్యన్న పాత్రుడు గారికి హైకోర్టు ఒక పిటిషన్ ఏమని నోటీస్ ఇచ్చింది. అయ్యన్న పాత్రుడికి ఒక పిటిషన్ ఏమని నోటీస్ ఇచ్చింది. బై విచ్ కేటగిరీ ఆన్ విచ్ కండిషన్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ప్రతిపక్ష పాత్ర ఇవ్వట్లేదు. దానికి సమాధానం ఇవ్వండి. కోర్టు తీర్పు మేరకు అసెంబ్లీకి కూడా ఇస్తాం. సరే నాగార్జున సరే ఓకే జోష్న ఒక్క నిమిషం అండి. జోష్న గారు గౌరవించేవాళ్ళు కదా, న్యాయస్థానం గౌరవించేవాళ్ళు కదా. జోష్న గారు ప్లీజ్ ఆవిడ మాట్లాడండి. ఆ టైం లేదు కదా. సింపుల్ గా కీర్తన ఈయన గద్దర్ గారు చంద్రబాబు నాయుడు గారు తిట్టి పవన్ కళ్యాణ్ గారు కారు కొనిచ్చారా అన్నారు. మరి రోజా గారు బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని పచ్చిగా తిడితే మన నిమిషాలు చేశారండి పార్టీలో. రైట్ ఓకే చెప్తున్నా. వారందరూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే శిరోధార్యం అని నమ్మి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండానే వారికి నమ్మి. రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు చేసిన పాలనకు థ్యాంక్ యూ. తిరునాడు జోష్న గారు థ్యాంక్ యూ. కీర్తన గారు థ్యాంక్ యూ. కృష్ణారెడ్డి గారు ఇది ఓకే మీ ఇష్టం.